హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజ్జు బాలుస్ వరల్డ్. వర్షం పడుతుంటే వేడివేడిగా బజ్జీలు తినాలనిపిస్తుంది కదా. ఇలా మీలో ఎంతమందికి అనిపిస్తుందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మిర్చి బజ్జీని ఇంట్లో టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దామా. ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న మిర్చీలు, సాల్ట్, సోడా ఉప్పు, వాము, శనగపిండి, వాటర్. వామ్ని నేను ముందుగానే దంచి పెట్టుకున్నాను, అండ్ ఆయిల్. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న మిర్చీస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇందులోంచి గింజలు తీయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇవి బజ్జీ మిర్చీలు కాబట్టి అంత ఘాటు ఉండవు. నార్మల్ మిర్చితో మీరు వేసుకున్నట్టయితే గింజలు తీసేసి వేసుకోండి. ఇప్పుడు ముందుగానే దంచి పెట్టుకున్న వాములో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి కలుపుకుని ఆ మిశ్రమాన్ని కట్ చేసి పెట్టుకున్న మిర్చిలోకి స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని మిర్చిల్లోకి ఆ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ అయిపోయింది కదండి. వీటిని పక్కన పెట్టుకుని పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 2 కప్పుల శనగపిండిలో తగినంత ఉప్పు వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు ఆర్ వంట సోడా వేసుకుని అందులో వాటర్ చూసుకొని తగినంతగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండి ప్రిపేర్ చేసే లోపల మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకుందాం. దోశ బ్యాటర్ కంటే థిక్గా ఉండేలాగా చూసుకోండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. బజ్జీలు పర్ఫెక్ట్గా రావడం కోసం వీడియోలో చూపిస్తున్నట్టు మిర్చీస్ని ముందు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, ఇందులో పిండిలో మిర్చిని బాగా కోట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకున్నాక గరిటెతో నూనెలో బాగా మునిగేలాగా బజ్జీని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని బజ్జీలు మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన మిర్చీస్ని పిండిలో ముంచి నూనెలో వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు అమ్మమ్మ చెప్పిన ఒక చిట్కాని మీతో షేర్ చేసుకుంటాను. వాము, సోంపు సమపాళిలో తీసుకుని దోరగా వేయించి పటికి బెల్లాన్ని కూడా వేసి ఈ మూడింటిని చూర్ణం చేసి రాత్రి పడుకునే ముందు 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే జీర్ణం బాగా అవుతుందంట. చూసారా, ఇవి కూడా కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. సో బజ్జీలు ఫైనల్గా ఆనియన్స్ని వేయించిన పల్లీలతో లెమన్తో తింటే లొట్టలేసుకుంటూ లెక్క లేకుండా ఎన్నైనా తినేస్తారు. మరి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.